ఈ ఒక్క పన్నీర్ రైస్ మీరు ఫ్యాట్ లాస్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఆర్ మజిల్ బిల్డింగ్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుద్ది. ముందుగా క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, టమాటోస్ అయితే మంచిగా వాష్ చేసుకోండి. ఇంకా వెజ్జీస్ ని ఇలా స్మాల్ పీసెస్ లా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంకా పన్నీర్లు కూడా ఇలా స్మాల్ పీసెస్ లా కట్ చేసుకోండి. నేరుగా కుకింగ్ విషయంలోకి వెళ్ళిపోతే ఒక ప్యాన్ తీసుకోండి. దాంట్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. కట్ చేసుకున్న వెజ్జీస్ ని అయితే 1 by 1 యాడ్ చేసుకోండి. ఫస్ట్ గా ఆనియన్ ని ఇలా రెడ్ అయ్యేదా కుక్ చేసుకోండి. ఆ తర్వాత 1 by 1 టమాటో, క్యాప్సికమ్, క్యారెట్ అయితే యాడ్ చేసేయండి. ఇంకా వెజ్జీస్ అయితే మంచిగా కుక్ చేయండి. మీ టేస్ట్ కి సరిపోయేంత సాల్ట్, చిల్లీ పౌడర్ అండ్ టర్మరిక్ పౌడర్, బ్లాక్ పెప్పర్ ని యాడ్ చేసుకోండి. ఇంకా అవన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేయండి. లాస్ట్ లో మన స్టార్ ఐటమ్ పన్నీర్ ని కూడా యాడ్ చేసేయండి. ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకుని మీకు ఎంత సరిపోద్దో అంత రైస్ అయితే యాడ్ చేసుకోండి. లో ఫ్లేమ్ లో పెట్టుకుని 2 to 3 minutes అయితే బాగా కుక్ చేసుకోండి. ఒక ఇంపార్టెంట్ విషయం అండి, లాస్ట్ లో కుక్ చేసిన తర్వాత ఇలా నీట్ గా క్లీన్ చేసేయండి. అప్పుడే మీ ఇంట్లో మీ అమ్మ చేత తిట్లు తినకుండా ఉంటారు. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా ట్రై చేశారు ఎలా ఉందని. ఒకడైతే ఫ్యాట్ లాస్ చేస్తున్నాడు, ఇంకోడైతే మజిల్ బిల్డింగ్ చేస్తున్నాడు. ఇంకా లాస్ట్ లో మనం ట్రై చేసాం. ఒక్కొక్క స్పూన్ తింటుంటే అద్దరిపోతుంది అసలు టేస్ట్ అయితే. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఇలాంటివి రీల్స్ కావాలంటే మన అకౌంట్ ని ఫాలో చేసుకో. ఈ రీల్ అయితే సేవ్ చేసుకో, చాలా యూజ్ అవుద్ది. సరే అయితే ఉంటా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.